ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. కొండపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ, కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను, నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక, చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నువ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం పొద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై మన మనసులు కురవాలి, పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి. పెళ్లి చేసుకోనందా? అవును పిన్ని, నేను గీతని కన్విన్స్ చేసి అతని దగ్గరికి వెళ్ళాను. నువ్వు చంద్రశేఖర్ దగ్గరికి వెళ్ళావా? మాతో చెప్పాల్సింది కదమ్మా. నిజమే బాబాయ్, గీత మీ మాట వినేలా లేదు. అందుకే నేనే ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనుకున్నాను.
ఎందుకీ అతను ఏమన్నాడు? అతను గీతతో ఏం చెప్పాడో నాతో అదే చెప్పాడు. ఓ భార్యని ఎలా చూసుకోవాలో అలాగే గీతను చూసుకుంటాను, కానీ మావగారు బెడ్ మీద ఉంటే ఓ కోడలు ఎలా చూసుకుంటుందో అలా గీత మా ఫాదర్ని చూసుకోవాలన్నాడు. చదువు ఉద్యోగం అంటూ బయటికి వెళ్ళిపోతే ఎలా? నాకో భార్య కావాలి, మా నాన్నగారికి ఓ మంచి కోడలు కావాలి, అంతేకాని ఓ స్టూడెంట్ ఓ ఎంప్లాయ్ నాకు అవసరం లేదు అన్నాడు. నిశ్చితార్థానికి ముందు ఈ విషయాలన్నీ మనకి చెప్పలేదు కదండి. వాళ్ళు చెప్పలేదనుకోవడానికి మనం మాత్రం ఏమైనా చెప్పామా? పెళ్ళయ్యాక గీత చదువుకుంటుంది, ఉద్యోగం చేస్తుందని మనం కూడా చెప్పలేదుగా. జనరల్గా పెళ్ళయ్యాక కోడలు ఇంట్లోనే ఉంటుంది అనుకుంటారు. వాళ్ళకిష్టమైతే మన గీత ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయీ ఏం కర్మ, ఏకంగా ఎండినా కావచ్చు. అంతేగాని మామగారు బెడ్ మీద ఉంటే పట్టించుకోకుండా కాలేజీకి వెళ్తాను, ఆఫీస్కి వెళ్తాను అంటే ఎలా? మీరన్నది కరెక్టే. ఇల్లన్నాక ఎవరి బాధ్యతలు వాళ్ళు నెరవేర్చాలి. కానీ అందుకు గీత ఒప్పుకుంటుందా? ఒప్పించాలి. రాగానే గీతకు నచ్చజెప్పు. నేనేం చెప్తాను? అది నా మాట విందు. వినకుండా మీరే చేశారు. దాన్ని బాగా గారభంగా పెంచారు. నేను మందలించినా మీరు అడ్డుపడేవారు. చిన్నపిల్ల దానికేం తెలుసు అనేవారు. ఇప్పుడు కూడా అది చిన్నపిల్లలాగే ప్రవర్తిస్తోంది. మీరే నచ్చజెప్పండి. ఎవరు చెప్పాలన్నా ముందు అది ఇంటికి రావాలిగా. ఈ కోపంలో అది ఎక్కడ ఏం చేస్తుందో ఏంటో. బాబాయ్, మీరేం కంగారు పడకండి. గీత గురించి నాకు బాగా తెలుసు. కోపం వస్తే ఎక్కడో కాసేపు ఒంటరిగా గడిపి వస్తుంది. నేను వెళ్తాను బాబాయ్. గీత రాగానే నాకు ఫోన్ చేయండి. మా వల్ల కాకపోతే గీతకి నువ్వే నచ్చజెప్పాలమ్మా. అలాగే పిన్ని, అసలు నేను అందుకే వచ్చాను. కానీ గీత ఇక్కడ లేదు. దాని జీవితం బాగుండడం కోసం నేనేవైనా చేస్తాను. వస్తాను పిన్ని, వెళ్ళొస్తాను బాబాయ్. సరేనా? ఒరేయ్, కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు మనం చేయాలనుకున్న కార్యం తదాస్తు దేవతలు చేశారు. దాని బుద్ధి మార్చేశారు. దాని పెళ్లి అదే చెడగొట్టుకుంది. అప్పుడే చంకలు గుద్దుకోకమ్మా. ఇంకా ఎక్కడ క్యాన్సిల్ అయింది? ఆ అంజలి రాయబారం వల్ల జరిగినా జరగచ్చు. ఒరేయ్, ఆ కృష్ణుడు రాయభారం చేస్తేనే కురుక్షేత్రం ఆగలేదు. ఇది అంతేరా. ఆ దుర్యోధనుడికి ఎంత మూర్ఖత్వం ఉందో గీతకు కూడా అంతే ఉంది. అదొకసారి వద్దన్నాక అంజలి రాయభారం చేసినా ఆ కృష్ణుడే దిగొచ్చినా ఎవ్వరి మాట వినదు. ఈ పెళ్లి జరగదు. గీత, వాట్ డాడ్? ఎక్కడికి వెళ్ళావమ్మా? అంజలి ఇంటికి, ఆ తర్వాత మ్యూజిక్ వరల్డ్ కి. కాసేపు మేనియా పాప్ సాంగ్స్ వినొచ్చాను. ఏమ్మా, మూడ్ బాగలేదా? డాడ్, మైండ్ డిస్టర్బ్డ్ గా ఉంది. ఏమైందమ్మా? డాడీ, నేను ఆ చంద్రశేఖర్ని పెళ్లి చేసుకోను. ఈ పెళ్లి క్యాన్సిల్ చేయండి. అతనికి కావాల్సింది భార్య కాదు, అతని ఫాదర్ని చూసుకోవడానికి ఓ నర్స్, పనులు చేయడానికి ఓ సర్వెంట్. నేను అలా ఉండలేను. నేను ఎంటెక్ చేయాలి, ఉద్యోగం చేయాలి. గీత, చిన్నపిల్లలా మాట్లాడుకు. అతను చెప్పిన దాంట్లో తప్పే ఉంది. నర్సు, పని మంచి అని నువ్వనుకుంటున్నావు. అతనేవు ప్రేమగా చూసుకునే భార్య, అభిమానంగా చూసుకునే కోడలు కావాలనుకుంటున్నాడు. పేర్లేమైనా పని ఒక్కటే మమ్మీ. పెళ్ళైనంత మాత్రాన వాళ్ళ పనులన్నీ చేస్తూ బానిసలా నేను బతకలేను. నాకు ఫ్రీడమ్ కావాలి. 24 గంటలు నేను ఇంట్లో ఉండలేను. ఏ, నేనుండలేదా? ఈయన్ని పెళ్లి చేసుకున్నాక కాలేజ్కి వెళ్తాను, ఉద్యోగం చేస్తాను, ఇంట్లో ఉండను అని నేనన్నానా? నేను నీలా ఉండలేను మమ్మీ. నా ఇష్ట ప్రకారం ఉండడానికి అతను ఒప్పుకోడు. అందుకే నేను అతని పెళ్లి చేసుకోను. ఎంగేజ్మెంట్ కూడా జరిగింది కదమ్మా. ఇప్పుడు కాదంటే ప్రెస్టేజ్ పోతుందమ్మా. ప్రెస్టేజ్ కన్నా లైఫ్ ముఖ్యం డాడీ. అసలు లైఫే లేకపోతే ఇంకా ప్రెస్టేజ్ ఏంటి? కనుక మీరు ఇంకేం చెప్పినా నేను విన్ను. వెంటనే ఈ పెళ్లి క్యాన్సిల్ చేయండి. గీత, అది కాదమ్మా. ప్లీజ్. ఏంటండి దీని పట్టుదల? చూద్దాం. అమ్మయ్యా. ఒరేయ్, నేను చెప్పానా? గీత మాటంటే మాటే. ఆ కృష్ణుడే దిగొచ్చి మళ్ళీ భగవద్గీత బోధించినా గీత మనసు మాత్రం మారదు. నీకిదే మంచి ఛాన్సు. ఆ చంద్రశేఖరు గొప్పగా పొగడలేదనే కదా దీని ఆహం దెబ్బతిని అతన్ని పెళ్లి చేసుకోను అంది. అవును, అదే పని నువ్వు చేశావనుకో పొంగిపోతుంది. గీత మనసు నీ వైపు తిప్పుకోవడానికి ఇదే మంచి ఛాన్స్ రా. అబ్బా ఏం చెప్పావమ్మా. నీ బుర్రే బుర్ర. టైం చూసి భలే ప్లాన్ వేస్తావు. పొగడమన్నది నన్ను కాదు, గీతని.
వెళ్ళి ఆ పనిలో ఉండు. ఈ దెబ్బతో గీత నీ మాయలో పడిపోవాలి. వెళ్ళు, వెళ్ళు. ఏమైంది బావా? ఏం లేదు గీత, ఏం లేదు. ఏం లేదంటావేంటి? చేయి చూపించు. ఏం లేదని చెప్పాను కదా. చూపెట్టమంటుంటే. అయ్యయ్యో, బ్లడ్ వస్తుంటే ఏం లేదంటావేంటి? పర్లేదు గీత, ఏం కాదులే. ఎనీవే, కంగ్రాచులేషన్స్. ఎందుకు? నువ్వు బీటెక్ ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయినందుకు. అందుకే అభినందించాలని వచ్చాను. తీసుకో గీత. ముళ్ళుంది, జాగ్రత్త. బావా, ఇలా గుచ్చుకోకుండా ఉండడానికే బొకేల్లో ముళ్ళు కట్ చేసి పెడతారు. గీత, నువ్వు ఇంకా ఎంటెక్ చదవాలి. వీలుంటే ఎస్టెక్ వీటెక్ కూడా చదవాలి. ఎస్టెక్ వీటెక్ అంటే ఏంటి? అదే, ఎంటెక్ అంటే మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ, ఎస్టెక్ అంటే సూపర్ ఆఫ్ టెక్నాలజీ, బీటెక్ అంటే వండర్ ఆఫ్ టెక్నాలజీ. అలాంటివే ఉండవు. లేవని నాకు కూడా తెలుసు. నువ్వు ఇంకా ఇంకా బాగా చదవాలని చెప్పడానికే అలా అనేసి. థ్యాంక్స్. నీకు నా చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ ఆ చంద్రశేఖర్కి లేదు. ఉంటే మ్యారేజ్ క్యాన్సిల్ చేయమని చెప్పేదాన్నే కాదు. ఏంటి? మ్యారేజ్ క్యాన్సిల్ చేయమని చెప్పేవా? ఎందుకు? ఆ విషయం మళ్ళీ గుర్తు చేసుకుంటే ఒళ్ళు మండిపోతుంది. వద్దులే. అతన్ని చేసుకోపోతే ఇంకెవరిని చేసుకుంటావు? నిన్నే. నన్నా? లేకపోతే ఏంటి బావా? ఎవరంటే ఇప్పుడేం చెప్పగలను? నా స్టడీస్ పూర్తయ్యాక, జాబ్లో సెటిల్ అయ్యాక అప్పుడు చూద్దాం. ఓ ఓ ఎనీవే, నాకు కంగ్రాట్స్ చెప్పినందుకు థ్యాంక్స్. నేనెప్పుడు నీ మంచిగా కోరుకుంటాను గీత. నువ్వెంత బాగా చదివితే నాకు అంత ఆనందం. నువ్వెంత పెద్ద ఉద్యోగం చేస్తే నాకు అంత సంతోషం. ఎందుకు? ఎందుకంటే నువ్వు నా మావయ్య కూతురువి. నువ్వనే కాదు గీత, అమ్మాయిలు ఎవరైనా సరే వాళ్ళకి ఫ్రీడమ్ ఉండాలి, ఇండివిజువాలిటీ ఉండాలి, హ్యాపీనెస్ ఉండాలి. అలా ఉంటేనే నాకు ఇష్టం. థ్యాంక్స్. నీ మాటలు నాకు నచ్చాయి. నేను నచ్చలేదా? నా మాటలు నచ్చాయంటే త్వరలో నేను కూడా నచ్చుతాను. నీ అందం అంతా నా సొంతం అయి తీరుతుంది. బావా, బావా, ఏంటి ఆలోచిస్తున్నావు? అదే, నీ చదువు గొప్పగా సాగాలని ఆలోచిస్తున్నాను. వస్తాను. బాయ్. బాయ్. గీత, గీత, ఇంకా నిద్రపోలేదమ్మా? లేదు, నిద్ర రావడం లేదు. అందుకే మ్యూజిక్ వింటున్నాను. మీరొచ్చి అది కూడా డిస్టర్బ్ చేశారు. మ్యూజిక్ డిస్టర్బ్ అయినా పర్వాలేదు గీత, కానీ లైఫ్ డిస్టర్బ్ కాకూడదు. నా లైఫ్కే ఏం డిస్టర్బ్ అయింది? ఇంకా అవలేదమ్మా. అవ్వకుండా జాగ్రత్త పడితే మంచిది. ఆ విషయం మాట్లాడడానికే వచ్చాం. ఏ విషయం? అదేనమ్మా, నీ పెళ్లి విషయం. ఆ విషయం మర్చిపోవడానికే నేను హై పిచ్లో సాంగ్స్ వింటున్నాను. మీరు మళ్ళీ నాకు అది గుర్తు చేసి హై పిచ్ ఎక్కించుకోండి. గీత,
మేము నీకు పిచ్చెక్కించడం కాదే, నువ్వే మాకు పిచ్చెక్కిస్తున్నావు. నువ్వింకా చిన్నపిల్లవు కావు. సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల జ్ఞానం నీకుంది. ఆ జ్ఞానంతోనే ఆ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు జ్ఞానంతో ఆ నిర్ణయం తీసుకోలేదు, అజ్ఞానంతో తీసుకున్నావు. లక్ష్మి నువ్వు ఉండు. గీత, చంద్రశేఖర్ని నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. లేదు డాడీ, సరిగ్గానే అర్థం చేసుకున్నాను. అతనే నా ఫీలింగ్స్ అర్థం చేసుకోవడం లేదు. సరేనమ్మా, అలాగే అనుకుందాం. అతనితో నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతారు? మా అమ్మాయికి ఆత్మాభిమానం ఎక్కువ, మీ ఇంటికి నర్సులా రాదు, సర్వెంట్లా పనిచేయదు, భార్యగా ఆదరించు, అభిమానించు అని చెప్తాను. సరేనా? చెప్పి చేయించుకునేది పని అవుతుంది గాని ప్రేమ అవ్వదు డాడీ. అయినా అతని మనసులో లేని ప్రేమ మీ మాటల వల్ల పుట్టదు. ఒక్కోసారి మాటల వల్ల మనసులు మారుతాయమ్మా. నేను మాట్లాడతని మనసు మారుస్తానమ్మా. మారేది మనసు కాదు డాడీ. అయినా అతన్ని బ్రతిమాలి అతని మనసు మార్చి మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఈ మ్యారేజ్ ఆగిపోతే నాకేం నష్టం లేదు. ఏంటే చెప్తున్న కొద్దీ మొండికేస్తున్నావు? మ్యారేజ్ ఆగిపోతే నష్టం లేదా? నువ్వు అబ్బాయివి కాదే, అమ్మాయివి. కాస్తంత సిగ్గుండాలి. అమ్మాయి పెళ్లిలోనే కాదే, పెళ్ళి ఆగిపోతే కూడా సిగ్గుపడాలి. అలాంటిది సిగ్గు లేకుండా నష్టం లేదంటావా? బ్రతిమాలుతుంటే భుజాలెక్కుతున్నావు. లక్ష్మి, కాస్త మెల్లిగా చెప్పు. నాకు మీ అంత సహనం లేదండి. పిడుగు నెత్తిన పడుతున్నా నిదానంగా చూస్తూ ఉండలేను. అరే, కుబేరుళ్లాంటి సంబంధం, మన్మధుళ్లాంటి పెళ్లి కొడుకు మనమే వదులుకుంటే ఎలా? వాని చినుకంత ప్రాబ్లం ఆ చిన్న చినుక్ కోసం కొంప మునిగినట్టు గొడవ చేస్తుంది. చక్కటి సంబంధం కాదంటోంది. గీత, నువ్వు చిన్నపిల్లవు కావు. మరోసారి ఆలోచించు. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు సరైనవి కావు. ఆవేశం తగ్గించుకుని నిదానంగా ఆలోచించు. ఈ రాత్రంతా ఆలోచించి రేపు నీ నిర్ణయం చెప్పు. సరేనా? పదలక్ష్మి, వెళ్దాం. నీ మీద నాకు కోపం లేదమ్మా, కానీ ఇంత మంచి సంబంధం చెడిపోతుందనే బాధ ఉంది. ఆ బాధతోనే చెప్తున్నాను. ఈ అమ్మని అర్థం చేసుకో. జీవితాన్ని వ్యర్థం చేసుకోకు. గీత, రాత్రి మేము చెప్పిన విషయం గురించి ఆలోచించావమ్మా? రాత్రంతా ఆలోచించాను డాడీ. ఎంతగా ఆలోచించినా నా మనసు ఒప్పుకోవడం లేదు. అతనితో పెళ్లి వద్దంటుంది. నా మనసుకు నచ్చని పని నేను చేయలేను. పెళ్ళయ్యాక గొడవలు పడి విడిపోవడం కంటే నిశ్చితార్థంతో వదిలేసుకోవడం మంచిదనిపించింది. కనుక ఆ చంద్రశేఖర్ సంబంధం క్యాన్సిల్ చేసేయండి. మీతో మరో విషయం కూడా చెప్పాలి డాడీ. ఏంటమ్మా? నేను ఈరోజే రాజస్థాన్ వెళ్తున్నాను డాడీ. ఎందుకు? బతుకు ఎడారు చేసుకోడానికా? లక్ష్మి, నువ్వు ఉండు. రాజస్థాన్ దేనికమ్మా? అక్కడ పిలానీ ఇన్స్టిట్యూట్లో చదవాలనుకుంటున్నాను. అప్లికేషన్ కోసం వెళ్తున్నాను. అప్లికేషన్ కోసం నువ్వు వెళ్ళటం దేనికమ్మా? లెటర్ రాస్తే కొరియర్లో పంపిస్తారుగా. కరెక్టే డాడీ. దానివల్ల అప్లికేషన్ వస్తుందే కానీ హ్యాపీనెస్ రాదు. నేను కొంచెం అప్సెట్ అయ్యాను. నాకు ప్లేస్ చేంజ్ కావాలి. అది కాక ఆ ఇన్స్టిట్యూట్లో సీట్ దొరకడమే కష్టం. లేట్ అయితే సీట్ రాదు. అందుకే వెళ్తున్నాను. అక్కడ కాలేజీలో సీటు కన్నా ఇక్కడ పెళ్లి కొడుకు గొప్పవాడే. మమ్మీ ప్లీజ్, నాకు ఇంకేం చెప్పొద్దు. నాకు అతను గొప్ప వ్యక్తి కాడు. నాకు నేనే గొప్ప. నా కెరియర్ గొప్ప. నా ఇండివిజువాలిటీ గొప్ప. నా ఫ్రీడమ్ గొప్ప. వాటన్నిటికంటే నీ భవిష్యత్తు ముఖ్యమే. నన్ను ఆలోచించుకొని చెప్పమని మళ్ళీ ఈ గొడవేంటి మమ్మీ? నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆగు!